అండి గుడ్ మార్నింగ్. ఇక ఇంత మార్నింగే ఎక్కడికి రెడీ అయ్యాం అనుకుంటున్నారా? టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇంకా 5:30 కల్లా లేసాను. 5:30కి లేచి రెడీ అయ్యేసరికి టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. స్టార్ట్ అవ్వడమే. నా జర్నీ వ్లాగ్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఈరోజు అయితే చూపిస్తాను. మ్యాక్స్కి ఏం అర్థం కావట్లే అనమాట. చూస్తున్నాడు ఎక్కడికో రెడీ అయ్యారనేసి, ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు పాపం చాలా బాధపడతాడు, ఇంకా ఫుల్ అరుస్తాడు. వీడికి మార్నింగే ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని వీడైతే ఫుడ్ తినేసి అయితే రెడీ ఉన్నాడు. కానీ వీనికి అర్థం కావట్లే, రెడీ అయ్యాం కదా చూస్తున్నాడు. ఇంకా వెళ్ళేటప్పుడు చూపిస్తాను. 3, 2, 1. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన అయితే ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట. ఇది ఫుల్ ట్యాంక్ డీజిల్ నైట్రోజన్ ఉందా భయ్యా? నైట్రోజన్ సో టిఫిన్ తినడానికి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి 100 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసేసుకొని అయితే వచ్చాము. బెంగళూరు ట్రాఫిక్ మొత్తం దాటేసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక విషయం అయితే తెలిసిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టెంపుల్ చూయిద్దామని అనుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేంత వరకు అయితే ఫుల్ నిద్రలో ఉన్నాను అనమాట. మార్నింగే లేచాను కదా, ఇంకా ఫుల్గా అయితే నిద్రపోయి ఇంకా టిఫిన్ తిందామని అయితే అప్పుడైతే లేచాను. కరెక్ట్గా అక్కడైతే మాకు కాల్ వచ్చిందనమాట. ఇంకా మీరు టెంపుల్కి వెళ్ళకూడదు, రిటర్న్ వచ్చేసేయండి అని అయితే చెప్పారు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అయితే చనిపోయారంట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళకూడదు కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఇంకా డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఇంకా టిఫిన్ చేద్దామని అయితే టిఫిన్ అయితే చేసుకున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళేకి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు అన్నప్పుడు ఇంకా వెళ్ళి ఏం చేస్తాము, ఇదేదో టిప్పు సుల్తాన్ ప్లేస్ టిప్పు సుల్తాన్ ప్లేస్. హాయ్ అండి. ఇక టిఫిన్ అయితే చేసేసాము. ఇక మా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది సడన్గా. ఇక్కడే మేము టిఫిన్ తినింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అనేది అయితే సెర్చ్ చేస్తున్నాం అనమాట. ఇంత దూరం వచ్చాం కదా, ఏదో ఒకటి చూసుకొని వెళ్దాము అన్నట్టు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్దాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఓకేనా? మరి ఎక్కడికి వెళ్దాం శశి? మరి ఓవరాల్ పెట్ట నీకు టిప్పు సుల్తాన్ వెళ్దామా? నేను ఇప్పటిదాకా ఫుల్గా నిద్రపోయా అనమాట. టిఫిన్ తిందామని లేచా. Oh my god. పోదాం కదా, అది చూసుకొని పోదాం. ఇంకా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీద్దాంలే అనుకున్నానా. ఇంకా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. బ్యాంబూ లైట్ ఫారెస్ట్ అంట. బాంబు లైట్ ఫారెస్ట్ చూసుకొని పోదాం. ఇంకా ఎవరు లేరా? ఖాళీ ఉన్నట్టు మళ్ళీ రేటింగ్ 4.2 ఉంది. ఎవరో సెర్చ్ చేస్తున్నారనమాట ఇక్కడ నుంచి ఏదైనా దగ్గర ప్లేసెస్ ఉంటే వెళ్దామని. ఎందుకంటే ఇంకా ఇంత మార్నింగే లేచి ఇంకా ఇంత లాంగ్ అయితే వచ్చేసాం కదా, ఇంకా ఏదో ఒకటి చూసుకొని వెళ్తే కొంచెం సాటిస్ఫై అవుతాం అనమాట. ఫారెస్ట్ అది టిప్పు సుల్తాన్ అదొక చూసుకున్నాం.
కాబట్టి ఎవరు ట్రై చేయొచ్చు చూద్దాం. చూద్దాం. 7 minutes 7 minutes ఇక్కడ 7 ఏదది ప్లేస్? బ్యాంబూ లేక్ ఫారెస్ట్. బ్యాంబూ లేక్ ఫారెస్ట్ అంటే ఇక్కడ నుంచి 7 kilometers. చూద్దాం. అది రోడ్డు సరిగ్గా లేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు నీట్గా ఉంటే వెళ్తాం, లేదంటే ఇంకా టిప్పు సుల్తాన్ దానికి వెళ్తాం. ఫుల్గా నిద్ర వచ్చింది. మార్నింగే 5:30కి మనం లేచాను అనమాట. టాబ్లెట్ వేసుకుందామా? ఏడైనా ఆగిన తర్వాత వేసుకుందాంలే. ఎందుకట్లా? నాకు మామూలుగా అంటే జర్నీ పడదనమాట. అందుకు ఇంకా కార్ ఎక్కిన వెంటనే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఫుల్గా అయితే నిద్రపోయా. మా ఆయన అయితే ఇంకా లోపల తిట్టుకుంటుంటాడు, సింగిల్గా జర్నీ వేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు అనమాట. కానీ ఎవరి ప్రాబ్లం వాళ్ళది కదా, నేను మాత్రం అదంతా చూడను. ఇంకా నాకు వామిటింగ్ ప్రాబ్లం ఉందన్నమాట. నేనైతే నిద్రపోతే కొంచెం తగ్గుద్ది అనమాట మనకు ఆ ఫీలింగ్ అనేది. మా హస్బెండ్ అయితే తిట్టుకుంటుంటాడు. అవును శశి, తిట్టుకుంటుంటావా నన్ను? చెప్పు. ఫుల్గా తిట్టుకుంటుంటాడంట. ఎవరి బాధ వాళ్ళది కదా, ఇంకేం చేయలేం. ఇప్పుడు తిన్న తర్వాత కొంచెం రిలాక్స్గా అనిపించింది. మామూలుగా అంటే నేను టాబ్లెట్ అయితే వేసుకుంటా అనమాట. అవోమిన్ టాబ్లెట్ అయితే బాగా యూజ్ అవుతుంది. డ్రైవింగ్ నాకు నేర్పించు శశి. పూర్తి చక్కగా రాదంట నాకు. చూడలేదన్నా నా డ్రైవింగ్ ఎప్పుడు నువ్వు? మీరు చూసారు కదా, ఓల్డ్ వీడియోలో ఉంటుంది నా డ్రైవింగ్. చూసి నాకు కామెంట్ పెట్టండి. నాకు స్కూటీ బాగా వచ్చు శశి. నేను కారు నడపాలంటే ఫస్ట్ పక్కన చెప్పాను, నాకు అర్థం కనపడట్లేదు. ఏది? నువ్వు కారు నడపాలంటే మొబైల్ తీయాలా? మా ఆయన కుళ్ళుకుంటున్నాడు నేను వీడియోస్ తీస్తుంటే. మాట్లాడమంటే మాట్లాడు. నేను ఒక్కదాన్ని ఎంతసేపు మాట్లాడాలి చెప్పండి? నేను కూడా సైలెంటే మామూలుగా. అంటే పక్కన ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా, కానీ మా హస్బెండ్ సరిగ్గా మాట్లాడు. నిజమేనా శశి? మాట్లాడవు కదా ఎప్పుడంతేనా? నువ్వు చిన్నప్పటి నుంచి అంతేనా? చెప్పు, చిన్నప్పటి నుంచి అంతేనా? సైలెంటా? అవును, ఏదోటి మాట్లాడు. నేనైనా మాట్లాడితే ఏదో అవుతుంది కానీ ఏం కాదులే. మాత్రం ఏమన్నా అవుతుందా? నీ డ్రైవింగ్ పైన నాకు నమ్మకం ఉంది బాగా. నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు పక్కన పడుకుంటావు కదా. నిజం చెప్పాలంటే నాకైతే నిద్ర వస్తుంది, కానీ మా హస్బెండ్ అయితే తిట్టుకుంటాడు నేను నిద్రపోతే. ఎందుకంటే సింగిల్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంట. మాట్లాడాలంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నా, అందుకు వీడియో తీస్తున్నా. మామూలుగా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నా, అందుకు ఫుల్ నిద్రపోయా. కానీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకా మా హస్బెండ్తో మాట్లాడించడం అంటే చాలా కష్టం. ఏది లేక అయ్యా అసలు అట్లుంది. హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి. లేదు, ఉంది అండి, ఆల్రెడీ ఉంది. ఏదండి? నేను 2 months అయిందండి తీసుకోండి. అర్థం కాలేదు. నేను HDFCలో తీసుకున్నాను, బెంగళూరు బ్రాంచ్లో తీసుకున్నాను. లేదు, యాక్టివ్లోనే ఉంది, వాడుతున్నాను. ఏదండి?
ఎందుకండి డీటెయిల్స్ ఏమైనా కావాలా? లేదు లేదు, ఉంది ఉంది, కార్డ్ అయితే ఉంది, ఉంది ఉంది, పర్లేదు. లేదు లేదు, ఉంది ఉంది, పర్లేదు. పర్లేదండి, పర్లేదు. కరెక్టే ఇది, మళ్ళీ యూటర్న్ వచ్చినామా? Yes? ఇది కాదు. నేను సరిపోయింది. వాటర్ రూట్ బాగాలేనట్టుంది. ఆ బ్యాంబూ అంతా నీళ్ళు, బ్యాంబూ ఏది బ్యాంబూ? చెట్లు అదే పైన ఉండేదంతా బ్యాంబూ. ఆడ ముందర లోపల పోతే ఉంటుంది అవునా? బ్యాంబూ చెట్లు పెద్ద పొడుగు ఉంటాయి ఆడ. అవేనా అవేనా అక్కడ కనబడుతున్నాయి? అవే అనుకుంటాం, తెలియదు, మ్మ్హ్మ్. మేబీ ఉండొచ్చు. ఇక్కడ రోడ్ అసలు లేదు, అందుకే ఇంకా రోడ్ పై నుంచి చూపిస్తున్నా. బ్యాంబూ లేక్ ఫారెస్ట్ అంట, కానీ అక్కడికి వెళ్ళేకైతే కారు వెళ్ళేకైతే లేదు. ఇంకా బ్యాంబూ లేక్ ఫారెస్ట్ ఏంటి అంటే ట్రీస్ అంట. ట్రీస్ పొడుగు ఉంటాయి, అందుకే చూపిస్తున్నా. ఇంటికి పోదామా ఇంకా? టిప్పు సుల్తాన్, ఏదది టిప్పు సుల్తాన్? టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్లేస్. సమ్మరా? టిప్పు సమ్మర్ ప్లేస్. టిప్పు సమ్మర్ ప్లేస్ అంటే అది కూడా టిప్పు సమ్మర్ ప్యాలెస్. ప్యాలెసా? అది కూడా క్యాన్సల్ ఇంకా, ఎందుకంటే రివ్యూస్ సరిగ్గా లేవు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సమ్మర్ సీజన్ అక్కడికి వచ్చి ఉంటా అంట. సమ్మర్ సీజన్లో అక్కడ వచ్చి ఉంటాడా? నీకు టిప్పు సుల్తాన్ ఉండదు సార్? దీనికే పనికొచ్చేది మా ఆయన. పదంగా ఇంటికి వెళ్దాం. ఇంటికైతే వెళ్తున్నాం, ఇంకా ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళట్లేదు. ఇంటికి వెళ్ళడం బెటర్. ఇక్కడ నుంచి 2 hours అన్నమాట ఇంటికి. చూద్దామంటే నీ ఇష్టం, చూద్దామంటే చూద్దాం. బాగాలేదంటున్నావు కదా ప్యాలెస్, అంతే. ఇంట్రెస్ట్ ఉంది నీకు? రోడ్ సరిగ్గా లేకుంటే ఎట్లా పోతావు? రోడ్ ఉంటుంది అనుకుంటున్నా, ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ నుంచి ఎంత దూరం? 40 kilometers. 40 kilometers. ఆ దీపు నాకు సెల్ మొబైల్ పెట్టేది. 46 గంట, 2 గంటలు ఇంటికి వెళ్ళొచ్చు. వద్దు పద, అంతసేపు అంటే అంతసేపు చూపించిందంటే 45 kilometers. రోడ్ బాగుండదు మరి, వద్దులే. అది అది అప్ప మొబైల్ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ తీసి నువ్వే ఇది తీయాలి మళ్ళీ. చూడు వీడియో, నీకు కూడా ఇక్కడ అతుకుయింది, ఇది కింద అతుకైంది ఏంటా? గట్టిగా. ఇది ఒకటేనా? అదే, అది కూడా ప్యాడ్. ఇది కూడానా? లేదు అది కాదు, ఇది డోర్ పెట్టుకునేటివి. ఇది ఒకటే కదా, 2 చేస్తే అంతే. సో ఆల్మోస్ట్ దగ్గర ఇంటికైతే చేరుకున్నాము. ఇక్కడ ఎందుకు స్టాప్ చేసామంటే, ఇంకా మనం పూజ చేసుకున్న
పూలు పూజ చేసుకున్న సామాగ్రి అంతా పూలు అవన్నీ వేస్టేజ్ అయితే ఉంటుంది కదా, అదైతే నదిలో వేద్దామని అయితే పారే వాటర్లో వేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. అదే అయితే మా హస్బెండ్ అయితే వాటర్లో అయితే వేశాడు. ఇంకా ఇది కూడా మేము రీసెంట్గా చూసామన్నమాట, ఇంత దగ్గరలో ఉందని అయితే తెలియదు మాకు. ఇంకా అందుకోసమని అవి కూడా తీసుకొని వచ్చాము. మై ఫేస్ ఫుల్ వామిటింగ్ వచ్చేలాగా ఉంది. మేము ఇక్కడికి దేవుడి పూలు అవి ఉంటాయి కదా, అవి లేక్లో వేద్దామనేసి ఇక్కడ వాటర్ ఉంటాయి, ఇక్కడ వరకైతే వచ్చాం. ఇంకా నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రోడ్ ఏం బాగాలేదన్నమాట, ఫుల్ కడుపులు తిప్పుతుంది. ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఇక్కడ అదే దేవుడివి వేద్దామనేసి వచ్చాము. ఇంకా అసలు ఓపిక లేదు, మా ఎనర్జీ లెవెల్స్ మొత్తం తగ్గిపోయాయి. ఒక 15 minutes పడుతుంది అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాటర్లో వేద్దామని అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ వేద్దామని అయితే వచ్చాం దేవుడివి, లేదంటే ఇప్పటికి ఇంట్లో ఉంటుంటే. అవును, ఎందుకు నిజంగా మనం వచ్చినప్పుడు ఇంత లేవు కదా. అవునా, ఎక్కడుందా? ఏం వాటర్ ఇవి కదా, బాగున్నాయి. ఎప్పుడు మనము చూడలేదు కదా, అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే అనమాట ఇది. మేము రీసెంట్గా మొన్న చూసాము ఇది, అందుకు మళ్ళీ ఇక్కడ వచ్చేసాం. ఓకే అండి, కొంచెం సేపు నేను పడుకుంటా, నాకు కట్లో ఎత్తినట్టుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి పడిపోతాం. ఇంకా కొంచెం సేపు 10 minutesలో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళాక వీడియో తీస్తానో లేదో తెలియదు. ఇంకా ఓపిక ఉంటే తీస్తా, లేదంటే లేదు. ఇంటికైతే వచ్చేసాము. 1 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఓకే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోతండి. అలాగే షేర్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుగుతాం. అంతవరకు అయితే బాయ్. నేను ఒక మాట చెప్పడం మర్చిపోయా, మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.